నిన్న ఇరాన్లో వాన పడింది. అది కూడా బ్లాక్ కలర్ ఆయిల్ రెయిన్. ఆకాశం నుంచి వాన పడుతున్నప్పుడు నల్లటి రంగులో ఆయిల్ లాగా ఇరాన్ క్యాపిటల్ సిటీ అయిన టెహ్రాన్లో పడింది. క్యాపిటల్ సిటీ ఎక్కువగా ప్రజలు ఉండే ప్లేస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే ప్లేస్. ఆ దేశానికి సంబంధించిన మెయిన్ పిల్లర్ లాంటి క్యాపిటల్ సిటీలో ఈ బ్లాక్ కలర్ ఆయిల్ రెయిన్ పడింది. ఇదేంటి బ్లాక్ కలర్ ఆయిల్ రెయిన్ ఎక్కడ వినలేదు, ఒక ఆశ్చర్యం లాగుంది. ఇది ఒక ఆశ్చర్యం కాదు, ఇజ్రాయెల్ చేసిన ఒక విధ్వంసం. దీనికి బదులుగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడానికి కొన్ని వందల డ్రోన్స్ ని పంపించింది. ఇలాంటి భయంకరమైన వార్లో 52,000 మంది భారతీయులు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ఒక్క వారంలోనే ఇండియాకి తిరిగి వచ్చేశారు. అసలు ఈ నల్ల రంగు ఆయిల్ రెయిన్ ఏంటి, ఇది ఎంత డేంజరస్ అనే దాని గురించే 5 minutesలో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇలాంటి జియో పాలిటిక్స్ విషయాల గురించి నిద్రపోయే ముందు 5 నిమిషాల్లో తెలుసుకోవాలంటే తెలుగు ట్రూత్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫిబ్రవరి 7 ఆ రోజు ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఇప్పటిదాకా ఇరాన్ చూడని విధంగా అటాక్ చేయబోతున్నామని. ఆ అనౌన్స్మెంట్ తర్వాత ఇజ్రాయెల్ భయంకరంగా ఇరాన్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. దీని ప్రభావం ఇరాన్ క్యాపిటల్ సిటీ అయిన టెహ్రాన్ సిటీలో లక్షల మంది మీద పడింది. ఇరాన్కి బ్యాక్ బోన్ ఏంటంటే ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన ఇండియా కూడా చాలా సార్లు ఆయిల్ని డిస్కౌంట్లో ఇచ్చారు. ఈ ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఇరాన్ కంట్రీ సంవత్సరానికి 5 లక్షల కోట్లు సంపాదిస్తుంది. ప్రపంచం మొత్తం ఇరాన్ని ఎదిరించిన, గల్ఫ్ కంట్రీస్ వాళ్ళు ఇరాన్ని ఎదిరించిన, వాళ్ళు నిలబడుతున్నారంటే దానికి కారణం వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ రిసోర్స్. చాలా కంట్రీస్కి వాళ్ళు ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఆ రెవెన్యూ వల్లే వాళ్ళ దేశం నిలబడుతుంది. ట్రంప్ అనౌన్స్మెంట్ తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్ ఆయిల్ ఫ్యాక్టరీస్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. టెహ్రాన్ క్యాపిటల్ సిటీ మొత్తం ఈ ఆయిల్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. ఒక్క ఫ్యాక్టరీలో ఒక్క చిన్న ఆయిల్ బావి మీద అటాక్ చేసినా సరే అది ఫుల్గా స్ప్రెడ్ అయ్యి ఆ మంటలు అంటుకుంటాయి. అలా ఫుల్గా మంటలు అంటుకున్నప్పుడు ఆ ప్లేస్లో టెంపరేచర్ కూడా 1000 డిగ్రీ సెల్సియస్కు చేరింది. ఆలోచించండి, జస్ట్ 40 డిగ్రీస్ టెంపరేచర్లో మనం బయటకు వెళ్ళలేకపోతున్నాం. ఆ పర్టికులర్ ప్లేస్లో 1000 డిగ్రీస్ అంటే పరిస్థితి ఎలాగుంటుందో అర్థం చేసుకోండి. ఇలా ఫుల్గా మంటలు వ్యాపించి ఆ మంటల వల్ల నల్ల పొగ, టాక్సిక్ స్మోక్ ఆకాశంలో చేరింది. ఆ నల్లని పొగలో ఆయిల్ కణాలు, కెమికల్స్, కార్బన్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ టెహ్రాన్ క్యాపిటల్ సిటీ ఆకాశం మొత్తం నల్లగా మారిపోయింది. ఆ టెహ్రాన్ సిటీ చుట్టూ కొండలుంటాయి. ఈ నల్లని పొగ వల్ల ఆ కొండలు కూడా కనిపించలేనంత నల్లగా మారిపోయింది. తరువాత అక్కడ వాన పడడం స్టార్ట్ అయింది. ఆ వాన ఈ నల్లని పొగను దాటుకొని వస్తుంది కాబట్టి పడేటప్పుడు బ్లాక్ కలర్ ఆయిల్ లాగా మారి పడుతుంది. ఇరాన్ కి బ్యాక్ బోన్ ఆయిల్ రిఫార్మ్స్ మాత్రమే. ప్రపంచం మొత్తం వాళ్ళని ఎదిరించినా సరే వాళ్ళు నిలబడుతుంది ఈ ఆయిల్ రిఫార్మ్స్ వాళ్ళు మాత్రమే. ఫస్ట్ అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ బిల్డింగ్స్ మీద అటాక్ చేశారు. తరువాత మిసైల్స్ ఉండే ప్లేసెస్ మీద ఎక్కువగా అటాక్ చేశారు. ఇప్పుడు వాళ్ళ బ్యాక్ బోన్ అయిన ఆయిల్ రిఫార్మ్స్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ బ్లాక్ కలర్ ఆయిల్ రెయిన్ ఎంత భయంకరం అంటే ఈ వానలో కనుక తడిస్తే స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. కళ్ళల్లో పడితే కళ్ళు మంటగా ఉంటాయి. కొన్ని కేసెస్ లో కళ్ళు పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. గాలి పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది. ఇరాన్ గవర్నమెంట్ బయటికి వెళ్లేటప్పుడు మాస్కులు వేసుకోవాలని, వాన పడే టైంలో అస్సలు బయటికి రాకూడదని హెచ్చరించింది. ఆ బ్లాక్ కలర్ ఆయిల్ రెయిన్ నదిలో పడితే నీళ్లు కాలుష్యం అవుతాయి. పంటలో పడితే పంట నాశనం అవుతుంది. చెట్టు, పుట్ట, పురుగు అన్ని నాశనం అవుతాయి. టెహ్రాన్ సిటీ ఆల్రెడీ వరస్ట్ సిచ్యువేషన్ లో ఉంది. ఇప్పుడు ఈ రెయిన్ వల్ల ఇంకా వరస్ట్ గా మారే అవకాశం ఉంది. దీనికి ప్రతీకారంగా స్పామ్ ఆఫ్ మిసైల్స్ ని ఇరాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడానికి పంపించింది. అమెరికా దేంట్లో వేలు పెట్టినా కూడా ఆయిల్ తో లింక్ అవుతుంది. వెనిజులా అటాక్ గురించి మాట్లాడుకుంటే వరల్డ్ లోనే ఎక్కువగా ఆయిల్ రిఫార్మ్స్ వెనిజులా దగ్గరే ఉన్నాయి. మన ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటుందని చెప్పి ఇండియా మీద టారిఫ్స్ వేయడం, ఇప్పుడు ఇరాన్ ఆయిల్ ట్యాంకర్స్ మీద అటాక్ చేయడం. అమెరికా ఏం చేసినా సరే దాంట్లో క్రూడ్ ఆయిల్ ఇంక్లూడ్ అవుతుంది. ఇరాన్ ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్తుంది, మా దగ్గర నెక్స్ట్ 6 నెలలకి యుద్ధం చేయగలిగే శక్తి ఉంది. ప్రపంచం మొత్తం ఎదురు తిరిగినా సరే 6 నెలలు కంటిన్యూస్ గా మేము యుద్ధం చేయగలం. దానికి తగ్గట్టు ప్రిపరేషన్, ఆయుధాలు మా దగ్గర ఉన్నాయి అంటూ ఇరాన్ చెప్తుంది. ఇరాన్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మీద అటాక్ చేయను అని ఒక అనౌన్స్మెంట్ చేశారు. ట్రంప్ కూడా దీనికి తగ్గట్టుగానే నిన్న ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఇరాన్ కంట్రీ ఇంకా లొంగిపోయింది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వాళ్ళు నాకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్తున్నారని చెప్పి ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వాళ్ళు చెప్పారో లేదో తెలియదు కానీ ఇరాన్ మళ్ళీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. ఇరాన్ బహ్రెయిన్ లో ఉన్న డీసాలినేషన్ ప్లాంట్ మీద అటాక్ చేసింది. ఈ ప్లాంట్ ఎందుకు అంత ముఖ్యమంటే ఉప్పు నీటిని మంచినీటిలాగా మారుస్తుంది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో పెట్రోల్ కన్నా వాటర్ కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. మన ఇండియాలో దొరికినట్టు అక్కడ సహజంగా నీళ్లు దొరకవు. అలాంటి డీసాలినేషన్ ప్లాంట్ మీద ఇప్పుడు ఇరాన్ అటాక్ చేసింది. రోజులు గడిచే కొద్దీ ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనుకుంటే ఇది ఇంకా పెద్ద వార్ లాగా మారుతుంది. ఈ వార్ ని క్లోజ్ గా ట్రాక్ చేస్తున్న వాళ్ళు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.